నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. అయితే కొన్ని చోట్ల ఈ రహదారుల మరమ్మతుల కోసం కాలనీలో సీసీ రోడ్ల మరమ్మతుల కోసం అయితే పనులు చేపట్టడం జరిగింది. కానీ కొన్ని చోట్ల నిధులు మంజూరైనప్పటికీ కూడా సీసీ రోడ్లు ఎక్కడ కూడా దానికి సంబంధించిన పనులు అయితే పూర్తి అవ్వలేదు. ప్రస్తుతం మనం యూసఫ్గూడ డివిజన్లోని లక్ష్మీ నరసింహనగర్, శ్రీకృష్ణ నగర్ ఏ బ్లాక్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ సీసీ రోడ్ కోసం అయితే కాలనీలో ఈ తవ్వకాలను అయితే జరపడం జరిగింది. కానీ ఈ తవ్వకాలు చేయడంలో మధ్యలో ఈ మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మధ్యలోనే ఇలా వదిలేయడంతో వీటి నుంచి ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చి స్థానికులు అయితే ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కాలనీలో ఎప్పటి నుంచో సీసీ రోడ్డు వేయాలని స్థానికులకు కోరగా 6 నెలల క్రితం అయితే దీనికి సంబంధించిన నిధులు మంజూరైనాయి. ఆ తర్వాత దీనికి సంబంధించిన తవ్వకాలు కూడా జరపడం జరిగింది. విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడ చూసినా కానీ ఆ ఉన్న సీసీ రోడ్ని తీసేసి కొత్తగా సీసీ రోడ్డు నిర్మాణం కోసం అయితే ఇలా తవ్వకాలు జరపడం జరిగింది. ఇక్కడ చూసినా కానీ కంకర తేలిన సీసీ రోడ్ మనకు కనబడుతుంది. అయితే వీటి కోసం ఈ సీసీ రోడ్ కోసం అనేది 6 నెలల క్రితం నిధులు మంజూరైనప్పటికీ కూడా మధ్యలోనే ఈ పనులన్నీ అలా తవ్వేసి వదిలేశారు. ఈ మధ్యలో తవ్వడం వల్ల ఏవైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో అన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. దీంతో కాలనీ వాసులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా అయితే స్థానికులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఏవైతే అంటే వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఈ కాలనీలో నివసించే వాళ్ళు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ దీనికి సంబంధించిన రోడ్డు పనులు అయితే కంప్లీట్ అవ్వలేదని స్థానికులు చెప్తున్నారు. అంటే నిధులు మంజూరైనప్పటికీ కూడా సీసీ రోడ్డు పనులు పూర్తవ్వకపోవడం పట్ల స్థానికులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఈ సీసీ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసి మ్యాన్ హోల్స్ ఏవైతే డ్యామేజ్ అయ్యాయి బాగు చేయిస్తే మాకు బాగుంటుంది అన్నట్టుగా అయితే స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.